ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి మనస్తాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది క్షణికావేశంతో ఎదుటివారిపై దారుణంగా దాడులు చేయడం, మరికొందరు ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. అలా చేయడం వల్ల కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. ఎక్కువగా పని ఒత్తిడి, వివాహేతర సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో రకాల కారణాలతో చాలా మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇటీవల విద్యార్థులు చదువులో రాణించలేకపోతున్నామని, తల్లిదండ్రులు తమకు ఇష్టమైన పనికి అడ్డు చెప్తున్నారని మనస్తాపానికి గురై చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు తన ఇష్టాన్ని కాదన్నారని ఓ యువతి దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరు సుధామా నగర్ లో సోమవారం షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. వర్షిణి అనే యువతి సుధామా నగర్ లో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ప్రస్తుతం BBA చదువుతున్న వర్షిణి దానితో పాటు ఫోటోగ్రఫీ కోర్స్ కూడా చేస్తుంది. చిన్నప్పటి నుంచి వర్షిణి గారాబంగా చూసుకుంటున్నారు తల్లిదండ్రులు. తన ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేదు. ఈ క్రమంలోనే నూతన సంవత్సరం సందర్భంగా ఫోటోషూట్ కోసం వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే తల్లిదండ్రులు ఎక్కువ క్రౌడ్ ఉంది, ఇబ్బందులు ఏర్పడతాయి అని వర్షిణితో చెప్పారు. తన ఫ్రెండ్స్ అంతా ఎదురు చూస్తున్నారు. కొత్త సంవత్సరం తనకు ఎందుకు అడ్డు చెప్తున్నారని తల్లిదండ్రులతో గొడవ పట్టుకుంది వర్షిణి. ప్రస్తుతం బయట పరిస్థితులు బాగాలేవు, కొత్త సంవత్సరం వేడుకల్లో గొడవలు జరుగుతుంటాయని బయటకు వెళ్లొద్దు అని వర్షిణి తల్లిదండ్రులు వారించారు. తనకు ఇష్టమైన పని చేయకుండా అడ్డు చెప్తున్న తల్లిదండ్రులపై అలిగి కోపంగా తన రూమ్ లోకి వెళ్లిపోయింది. మనస్తాపంతో క్షణికావేశంతో దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఫ్యాన్ కి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మరుసటి రోజు తన కూతురు ఎంతకీ బయటికి రాకపోవడంతో తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు శవంగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అందరితో సంతోషంగా ఉండే వర్షిని కన్ను మూయడంతో స్థానికులు, స్నేహితులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. తమ కూతురికి ఏమవుతుందో అని భయపడి వద్దన్న తల్లిదండ్రులకు జీవితానికి సరిపడా దుఃఖాన్ని మిగిల్చి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ఏం చెప్పినా పిల్లల మంచి కోసమే కదా అని ఆలోచిస్తే ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు. మరి ఇబ్బందులు పడతావని తమ బిడ్డను ఆపిన తల్లిదండ్రులది తప్ప, లేక తన గురించే కదా చెప్పారని అర్థం చేసుకోలేని ఆ అమ్మాయిది తప్ప? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.